చెప్పడం ఎట్టుందంటే పక్కింటి అడుగుతున్నట్టు పెళ్లి చేస్తావు. ఎవరు పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఏం రమేష్? అంత బాగా ముసి ముసి నవ్వలు నవ్వకురా మన్సూర్ బావ. అంత బాగా ముసి ముసి నవ్వలు నవ్వకురా మన్సూర్ బావ. ముసి ముసి నవ్వులలో అది వీళ్ళిద్దరికి పెళ్లి చేసి దుబాయ్ పంపించేస్తాను. మీరు టికెట్లు బుక్ చేసేయండి, చెన్నై తీసుకొస్తాను. ఇప్పుడు డైమండ్స్ ఇచ్చి పంపి పోయి వచ్చేటప్పుడు ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు డైమండ్లు ఉంటాయి, డైమండ్లు తీసుకురావాలా? తాళి కట్టే ముందు ఆలోచించచ్చు కాదు మన్సూర్ బావా. నీ ప్రాణం చాలా విలువైనది. ఏ దేశం కోసం ఎట్ట ఇది చేస్తారో నువ్వు కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమైనా అయితే నేను చూసుకుంటా, మీ ఫ్యామిలీ ఇబ్బంది. సరే హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. మన్సూర్, నీ పేరు మన్సూర్ కాదు. ఇప్పుడు ఏం పేరు పెడదాం? మార్చాలి పేరు. లైసెన్స్ లో ఉండేది మంజూరు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్ని ఆడ నీకు మొత్తం ఆవులు తెచ్చి ఇచ్చేస్తారు. నీ పేరు మారిపోతాయి. పోతున్నాం మనం హనీమూన్ ట్రిప్ లో పోతున్నాం, కానీ మనం చేసే పని చేసుకున్నాం. రెడీనా? ఆడేమైనా జరిగితే కూడా రావడమే. ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది అంతే. అంతే. వచ్చేసామా బతికంటే మీరు వస్తారని గ్యారంటీ లే. దానికి గ్యారంటీ లేదు. ఈడైతే నీకేమైనా జరిగితే నేను చూసుకుంటా. మా పేర్లు చెప్పకూడదు, మీరు ఇద్దరు చెప్తున్నా. నీ పేర్లు ఎందుకు చెప్తాం మేము? మా పేరు తెలీదులే. ఆయన ఏమే వారంలో వచ్చేస్తావు. వారంలో వచ్చేస్తావు. నీ రాకపోతే మీ ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలా చెప్పు. ఎంత మీకు తెలిసినంత అంతేనా? తగ్గించేస్తావు, వెళ్ళిపోతావు. సరే చెప్పేస్తా. అయితే ఏం బావా? ఆ ఫ్లైట్ ఎన్ని గంటలకి ఏం చూసావా? ఒక పని చేసి అయితే చెన్నైలో హోటల్ బుక్ చేసి వీళ్ళు హనీమూన్ చేసుకుంటారు. చెన్నైలో ఏమే మినర్వా గ్రాండ్ లో హోటల్ బుక్ చేసి వీళ్ళు హనీమూన్ చేసుకుంటారు. ఇద్దరు పెళ్లి చేస్తాం కదరా. వారే నువ్వు ఇప్పుడు జోకులు వద్దు కానీ హనీమూన్ హెడ్ చేసేయాడు మొత్తం మన వాళ్ళు చెప్పి. విఐపి సూట్ రూమ్ బుక్ చేసేయి. హనీమూన్ మొత్తం పూలు గీలు మొత్తం సెటప్ బాగుండాలా. చెల్లెలు కష్టపడకూడదు. సామి ఎందుకు అవన్నీ మాట్లాడు ఆయనతోనే. నువ్వు మాట్లాడు. స్విమ్మింగ్ పూల్ వద్దు. చెట్టు గిడ్డు మొత్తం వేసుకొని ఎంజాయ్ చేద్దాం రా. చెట్టు వేసుకో. నువ్వు మాట్లాడు. బాస్తో మాట్లాడు. హలో. సరే మీ ఇష్టం. నువ్వు చెప్పు. నువ్వు కదా శోభనం చేసుకునేదేనా? చేస్తావా శోభనం? ఎన్ని గంటలకు వస్తే అన్ని గంటలకు వస్తాం. ఇప్పుడే కావాలి నాకు. హలో మొత్తం చేసేయి.
ఏం ఫీల్ ఉండదు మామయ్య. మొత్తం రూమ్ మొత్తం చేసి వాసనకి ఇది బయలుదేరుతున్నాం. మందు కింద ఏం తాగు కదా. ఏం చెప్పావురా? మందు తాగుతాడంట. ఏది మ్యాంగ్స్ లో హౌస్ లో అంట. చేసేయి. అక్కడ పోయేటప్పుడు ఇన్ జోబులో ఆ డ్రగ్స్ ప్యాకెట్ కూడా ఒకటి పెట్టి పంపించేసి చెప్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెట్టే జోబులో పెట్టి ఆయన సిరి చూసుకుంటారులే. ఆయన వచ్చేది నమ్మకం లేదని చెప్పేశాను. నువ్వు చెప్పకుండా ఉన్నావు అని చెప్పదు. నువ్వు చెప్పావు. నేను చెప్పేశా. ఆయన వచ్చేది 30% గ్యారెంటీ లేదని చెప్పా. ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పానా లేదు? చెప్పానా చెప్పు. 3 సార్లు చెప్పు. చెప్పారన్నా? విన్నావా? తీసుకుంటా. నాకేం సంబంధం లేదని తీసుకుంటా. నేను పంపిస్తానులే. వీడియో తీసి పంపిస్తా. సరే. ఎంత వస్తుంది వీళ్ళకి? ఈయన ఏమైనా చచ్చిపోతే ఇన్సూరెన్స్ కింద ఎంత వస్తుంది? ఈయన చచ్చిపోతే 5 కోట్లు వస్తాయి. ఇంకేం కావాలన్నా? ఓకే అని చెప్పు బాస్కి. ఓకేనా? ఓకే అయితే రెడీ చేసే మొత్తం. ఎట్రా సిరి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నేను మన్సూర్ని పెళ్లి చేసుకున్నాం. మేము దుబాయ్కి వెళ్తున్నాము. ఎటువంటి సంబంధం మీకైతే లేదు. ఏం జరిగినా కూడా మీకు సంబంధం లేదు. ఓకేనా? చెప్పు. అంతేనా? సిరి చెప్పింది. అంతేనా? గట్టిగా చెప్పు. సిరి ఏం చెప్పింది అదే. ఓకే. సిరి ఏం చెప్పింది అదే. ఈ రోజు నుంచి నీ భార్య సిరి. అంతేనా? దుబాయ్ పంపించబట్ట. పంపించి. ఓకే. ఇప్పుడు మా స్థావరం ఒకటి ఉంది. ఆ స్థావరం తీసుకెళ్తాం. ఆ స్థావరంలో కొన్ని వస్తువులు ఉన్నాయి. డ్రగ్స్ అట్లాంటివి. నువ్వు చూడకూడదు. ఏమే మత్తు చూదేస్తా నీకు. గన్స్ ఏమే ఉంటాయి మా దగ్గర. నువ్వు చూస్తే మాకు ఇబ్బంది. కొద్దిసేపు పనుకుంటావు. నువ్వు పనుకుంటావు. పనుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ లేస్తావు. అప్పటికి అయిపోద్ది. ఏమో మత్తు సూది. ఈ వద్దులే, నొప్పి ఎక్కువ వస్తుంది వెనక. ఈ భాషకే భయం లేదు. ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. దాంట్లో కోమాకి వెళ్ళిపోయినా కూడా లడ్డు ముత్తన అవతార ఈగిన సంచారి దేవ. కోమాలకి వెళ్ళిపోయిన సంబంధం లేదు. మళ్ళీ అంతగా అయితే పక్కన దించేసానా నువ్వు ఇల్లనా? అంత కోమాది అయితే మనకి తాగుడులో బాడీలో అంత మామూలు అలవాటే కదా. తాగుడు అలవాటు. ఇంజక్షన్ అలవాట్లేదు కదా. దానికని ఒక పని చెయ్యి. ఏం కాదు అట్ట కాదు. 5 కోట్లు వస్తాయి అబ్బా. నువ్వు ఏమన్నా కాదు అనలేదనా? నేను అది కాదు అనలేదు. దాని కాదు. నువ్వు కావాలంటే పక్కన వదిలి కుదరదు. నువ్వు తిరుగు. అది గ్యారెంటీ ఉండదా ఇంజెక్షన్? రమేష్ పట్టుకో. పట్టుకో. అద్దు అద్దు అన్నా అన్నా. ఏం కాదు. తిరుగు. అన్నా నేను చెప్పేది గ్లాస్ చేస్తారని నేను లాక్ చేసా. అన్నా నేను అటు చేసేవాడిని కదా. అటు చేసేవాడిని అయితే ఒప్పుకోను నేను. అది ఇంజక్షన్
ఇంజెక్షన్ మటుకు వద్దు, నీ ఇష్టం. ఏంది నువ్వు పెళ్లి అయిపోయిందని సపోర్ట్ చేస్తా? ఆయన కాదు ఎంతైనా, ఆయన కాదు ఎంతైనా పెళ్లి ఇంజెక్షన్ చేసుకున్న వద్దు. భర్త ఏమైంది? కాదన్న- పెళ్లి చేయించిందే. వద్దునా పెళ్లి చేయించింది నేను. చేపిస్తే ఏమైనా అయిపోతే వద్దునా ఏమైనా అయిపోతే మా ఆయన వద్దునా అన్నా సారీ నానా నేను చెప్పేది వినన్నా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇష్టం తర్వాత నాకు అన్నా అన్నా సంబంధం లేదు. నువ్వేం అన్నా అన్నా తెగిపోద్ది పోద్ది మనసు. చెప్పేది వినా. చెప్పు నిదానంగా చెప్పు నిదానంగా. నేను సైకోను నేను అట్టేం పడవలే, నువ్వు నిదానంగానే చెప్పు వింటా. నేను నిదానంగానే చెప్పు నా వింటానా, అది ప్రాబ్లం అవుతా అంటుందా? ఏమవుదు, ఏం కాదు. వెనక్కి తిరుగు, కోమాలోకి వెళ్ళిపోతుంది తర్వాత. వెనక్కి తిరుగు. బెటరా కోమాలోకి వెళ్ళిపోతా, కోమాలోకి వెళ్ళిపోతా. చూడ ముచ్చటైన వేడు కంట ప్రేమ చెప్తా. ప్యాంట్ లూజ్ చేయి అన్నా. ఆడ వేయకూడదని ఏదేసావు మళ్ళీ నీ ఇష్టం. అన్నా కోమాలోకి వెళ్ళిపోతానా అదో వద్దు అన్నా, నేను చెప్పేది అది వద్దునా అన్నా అన్నా, అది వరకొద్దునా అన్నా. చెప్పేది తినబ్బా. నువ్వు ఏంది నువ్వు ఇందాక చెప్పంగా నేను అన్నా వద్దునా ఇన్నానా నా ఇన్నా, అది వరకొద్దునా మీ ఇద్దరికి వేసుకోను అన్నా. నువ్వు కూడా రెడీ అయిపో. నన్నే ద్రోహం చేస్తావు నువ్వు. అన్నా నేనేం ద్రోహం చేయలేదు అన్నా, మీ ఇద్దరికి ఉంది. బాస్ చెప్తా. అన్నా కోమాలోకి వెళ్ళిపోతాం వద్దు. నేను చెప్పేది నువ్వు. కోమాలోకి వెళ్ళిపోతే ఎంతసేపు వెళ్తావా కోమాలోకి? ఇద్దరు కిడ్నీలు అమ్మేస్తారు, నాకైతే భయం వేస్తుంది. ఇద్దరు కిడ్నీలు అమ్మేస్తారు, నాకైతే భయం వేస్తుంది. అన్నా 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 చూదేసుకో. అన్నా 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 గోర్లు గుచ్చుకుంటాయి, సెప్టిక్ అవుతుంది. ఇది యాడ్ వేసేదే. అన్న కోమలోకి వెళ్ళిపోతాను అంటున్నానా? వెళ్ళిపో. కోమలో వెళ్ళిపోతేనే కదా 5 కోట్లు వస్తాయి కదా. నువ్వు కోమలోకి వెళ్ళిపోతేనే కదా మా పని జరిగేదే. నువ్వు చూసేట మా సావరం చూస్తావు. ఏందన్నా చూడేసే అంత సత్తా ఉంది నీకు. మనుషుల్ని చంపేసి ఆడు బూట్ చేసుకున్నావు లోపల. చూస్తావా? నా ఫ్యామిలీకి ఏం కావాలన్నా? నువ్వు 95 మంది అవుతావు. పెళ్లి చేసుకుని 94 ఉన్నారాడ, 95 అవుతావు. శ్మశానం చేస్తున్నావు. చూస్తాడంట తట్టుకోలేవన్నీ చూదేస్తానంట. భయపడతావు చూసావంటే వీళ్ళు ఇంత డేంజరా అని చెప్పి. చెప్పేది నా మాట. నేను సైకోని వినన్నా, ఆయన పెద్ద సైకో. నీకు తెలియదు ఆయన గురించి. పొడి చేస్తాడు మళ్ళా. నీ ఇష్టం చెప్తాను. ఎంతసేపు ఉంటుంది నా కోమదే? ఎంతసేపు ఉంటుంది నా కోమదే? చెప్పలేము. మాటలు వినద్దు. ఏదో ఊరికే చెప్తాను, పట్టించుకున్నావు అంతే. ఇంకా సరే అన్న చెప్పేటట్టయితే సరే అన్న వేర్చుకున్నా అది. సరే అన్న చెప్పేటట్టయితే సరే అన్న వేర్చుకున్నా అది. ఒక్కర ఊయని ఈ డాన్స్ ఉంది నోట్లో, ఒక్కర ఊయని అంతే. ఒక్కరు ఉయ్యాలన్నా అంతే. చాలా చూసాం. ఉయ్యాలన్నా అంతేనా? చాలా చూసాం. ఇద్దానా నేను పోన్నా? రాదన్నా నేను చెప్పేది. ఇప్పుడు దానికి పాస్వర్డ్ ఆయన దగ్గర ఉంటది. ఆ డోర్ తెచ్చుకోవాలంటే ఆయన అడుగుతాం పాస్వర్డ్. ఏమంటావు? మీరిద్దరు వెళ్ళిపోండి. చెప్తా. వెళ్ళిపోండి, మారిపోండి మీరిద్దరు. సరేనా? ఇప్పుడు సిరికి కూడా వేస్తారా? నాకు అదే భయం వేస్తుంది, అందుకే నేను వేయించుకోనండి. బాస్ ఈ డోర్ తెరవమంటున్నారు. ఆ డోర్ పాస్వర్డ్ చెప్పండి బాస్. చెప్పండి బాస్. ఏదో చెప్పమంటాడు పాపం, టెన్షన్ పడుతున్నాడు. చెప్పు. అది ఏదో లమ్ జిమ్ ఏదో చెప్పారు కదా మీరు, చెప్పండి. అన్నా ఏందన్నా ఇదే? కోమాలోకి వెళ్ళిపోతారంట ఇంజక్షనా? కాదు నా కోమాలోకి వెళ్ళిపోతానంట. పాస్వర్డ్ అడుగు అన్నా. పాస్వర్డ్ దీనా చెప్పు. లమ్ ఆడ స్పీకర్ ఉంది కదా చూడు, 3 సార్లు చెప్పు. చెప్తున్నాడు. లాక్ అన్లాక్ చేయండి. సూదేసేస్తా. నేను
పాస్వర్డ్ చెప్పు. లమ్ జిమ్ జుమ్. నువ్వు చెప్పు. ఆడు చెప్పవా? నాకు భయం పడుతుందన్నా. నాకు ఇప్పుడు వేసేస్తాం సుదేయాలంటే నీకు ఏంది నువ్వు తిరుగు నీ ఇష్టం చెప్పు. అద్దో మీ ఆవిడ చేయి పట్టుకున్నాడు ఆయన. అద్దో కాదు. కిటిలో చేయి పెట్టు. లమ్ అటు చూసి చెప్పు. లమ్ జున్ కుమ్ 3 సార్లు చెప్పు. చెప్పు అట్టే చెప్పు. నేను నువ్వు ఎట్టు పెట్టు అట్టే చెప్పు. ఏందన్నా ఇంజెక్షన్ కే కదా. పాస్వర్డ్ చెప్పు. దిగిపోతావు. చేయి పెట్టి చెప్పు. లమ్ లమ్ జమ్ డోలన్ డోలన్ 3 సార్లు చెప్పు. గట్టి గట్టి చెప్పాలా. ఫాస్ట్ గా చెప్పాలా. ఆడ ఫాస్ట్ గా చెప్పు. ఫాస్ట్ గా చెప్పు. లమ్ లమ్ జమ్ డమ్ లమ్ జమ్ డమ్ లమ్ జమ్ డమ్ డోలన్ ఖుల్గా సిన్సియం. చెప్పు. ఖుల్గా సిన్సియం. ఖుల్జా 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 తీన్ తీన్ ఖుల్జా తీన్ 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 तीन तीन सिम सिम आया खुल जा सिम सिम खुल जा सिम सिम खुल जा सिम सिम खुल जा सिम सिम అయిపోయిందిలే సరే అయితా దీనా క్రోవా అన్నా ఒక్క నిమిషం కెమెరా హిట్ అయిపోయింది తమాషా వీడియో తమాషా చేస్తా ఉంటాం మేము ఇది పెళ్లి కాదు దుబాయ్ కాదు ఏం కాదు మొత్తం మజాక్ చేశాను మీతో టెన్షన్ పడబాక చెమట అయిపోయావు నేను అప్పుడు వదిలే అని ఆడే వదిలిపెట్టేస్తా ఏడా కరెంట్ ఆఫీస్ కూడా వదిలిపెట్టేస్తా నీకు న్యాయం చేసి పంపిస్తా ఏమే ఏం లే ఇది తమాషా వీడియో కామెడీ వీడియోలు తీస్తా ఉంటాం మేము ప్రాంక్ ఇది నిజం కాదు ఇది మా లోకంలోకి రా మా లోకంలోకి రా ఇప్పుడు ఏంద్రా అంటే ఏసీ పెట్టానా స్కూల్ అయిపో రసూల్ భాయ్ మన్సూర్ భాయ్ స్కూల్ అయిపోయి నేను నీలాంటి మనిషినే అతని చోట్ల ఉంటాడు అతని చోట్ల ఉంటాడు మేము ఎవరు ఎక్కడ తీసుకోవట్లేదు ఊరికే తమాషా చేసాం దీంతో జస్ట్ ప్రాంక్ ఇది దేనికంటే ఈ రోజుల్లో స్క్రేప్లు మర్డర్లు కిడ్నాపులు జరుగుతున్నాయి ఇట్లా అన్నోన్ బండి లెక్కితే ఇలా కూడా జరగచ్చు అని చెప్పి జనాలకి అవగాహన ఇలా కూడా జరగచ్చు పంపిస్తావా ఎవరికైనా ఎవరు పంపాం యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోస్ కామెడీ ఇప్పుడు నా పెళ్ళమైన చూస్తుంది ఇదే కామెడీ పెళ్ళమైన చూస్తుంది ఇదే ఎటు చూస్తుంది వీడియో పంపిస్తున్నాను నేను యూట్యూబ్ లో పెడతానా నేను ఎందుకు పంపిస్తాను మీ పిల్లానికి యూట్యూబ్ లో వస్తుంది అంతేనా అర్థం ఒకరోజు దించానా ముందా అది అర్థం లాక్ రాదు చెప్పేది ఒక నిమిషం ఉండు ఏం చేయ నేను మా యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను నీకు అప్పుడు ఊగిందే బాయ్ ఏ చెక్కండి హ్యాంక కార్డ్ ಇದೆ చూద్దాలో జీ पासपोर्ट बोलना सामने खिड़की के अल्लाह 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 फिर दुखना का तुम अम्मा ఓకే हमारे సబ్స్క్రైబర్స్ కు మా సబ్స్క్రైబర్స్ తెలుగులో మాట్లాడా చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పండి అందరూ హాయ్ ఇది ఒక తమాషా వీడియో గైస్ మన మన్సూర్ భాయ్ అయితే భయపడిపోయాడు ఇది తమాషా జస్ట్ యాక్టింగ్ ఏందే సినిమాలో యాక్టింగ్ చేస్తున్నా యాక్టింగ్ అది మేము యాక్ట్ చేసావు నీ మీద ఇది నిజం కాదు తమాషా నవ్వుకోవడానికి వీడియో అర్థమైందా అవగాహనకు కూడా వస్తుంది ఇలా కూడా జరగచ్చు కార్లో వేరే వాళ్ళ కార్లు ఎక్కుతుంది అంటే అవగాహన కోసం సరేనా నువ్వు టెన్షన్ కూల్ అయ్యావా నమ్మావా మమ్మల్ని నమ్మేనమ్మా గైస్ మన ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ మా అన్నోల్ ఛానల్ని చెప్పు
మా అన్నోళ్ళ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీకు న్యాయం చేసి పంపిస్తా. నాకు తోచినంత కూలి ఇచ్చి పంపిస్తా నీకు, సరేనా? సరేనా? 3 వేస్తే పోద్ది ఇప్పుడు. సరే, సైనింగ్ ఆఫ్ షరీఫ్ అండ్ భయం టీమ్. హాయ్.